ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తన లావాదేవీలను దాచడానికి మోడీ ప్రభుత్వం ఎస్బీఐను కవచంగా ఉపయోగించుకుంటున్నదని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును మరింత సమయం కోరడాన్ని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తన లావాదేవీలను దాచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్బీఐని కవచంగా వాడుకోవడాన్ని నిరసిస్తూ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నక్కలగుట్ట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, ఎలక్టోరల్ బాండ్ల పథకం యొక్క ప్రాథమిక లబ్ధిదారుగా ఉన్న అధికార బీజేపీ ఆర్థిక అవకతవకలను, నల్లధనం మూలాన్ని దాచిపెట్టేందుకు ఎస్బీఐని వాడుకుంటున్నట్లు ఆరోపించారు. రికార్డులను తారుమారు చేసి పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్స్ డేటా కోసం గడువు పొడిగించాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును కోరటం వెనుక అనుమానాలను దారితీస్తోందని అన్నారు. ఎలక్టోరల్ డిపాజిట్స్ని, ఎలక్టోరల్ బాండ్లని బీజేపీవి నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్మానం ఇవ్వడం జరిగింది, తిరస్కరించడం జరిగింది. వాటిని త్వరలో సుప్రీంకోర్టుకు ప్రజలకు బహిర్గతం చేయాలి, వారి పేర్లన్నీ కూడా బయట పెట్టాలని చెప్పడం జరిగింది. అయినా బీజేపీ ఎస్బీఐని, ఈ ఎస్బీఐ బ్యాంకుని ప్రెజర్ పెట్టి ఎలక్షన్లు అయిన తర్వాత మేము రిలీజ్ చేస్తామని చెప్పే విధంగా చెప్పడం దుర్మార్గం ఇది. ఎందుకంటే ఇవి వెనుక వాస్తవాలు బయటకు వస్తే బీజేపీలకు డిపాజిట్లు రావని తెలిసి వాటి మీద ప్రెజర్ పెట్టి ఎలక్షన్లు అయిపోయాక రిలీజ్ చేయాలని చెప్పడం అంటే ఎంత దుర్మార్గమో ప్రజలు గమనించాలి. వీళ్ళ ముసుగును తొలగించండి. వీళ్ళు ఎలక్షన్లు రాగానే కాషాయం ముసుకేసుకొని సెంటిమెంటు దేవుంది చూపించుకుంటూ, లేకపోతే పంజాబ్ని రెచ్చగొట్టినట్టు మన పాకిస్తాన్నో కాశ్మీర్నో భూతద్దంలో చూపించుకుంటూ రెచ్చగొట్టినట్టు వాళ్ళు చేసిన దుర్మార్గాలకు పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలకు అనుభవిస్తుంది. ఎవరు క్షమించారు? అది మీరు కొత్తగా చెప్పేదే ఉన్నదల్లా. సర్జికల్ స్ట్రైక్ అంటాడు. సర్జికల్ స్ట్రైక్ చేయలేదా? కాంగ్రెస్ టైంలో గిన్ని జరిగిన సర్జికల్ స్ట్రైకులు వీళ్ళు చేసిన ఒకటి రెండు ఏదో భూతద్దంలో చూపించుకొని ఓ అని చెప్పుకోవటం. ఎందుకంటే వీళ్ళు చేసినవి చెప్పుకోవటానికి ఏమీ లేవు. మేము చేసిన వాటిని, మేము గతంలో బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఇవన్నీ మేము చేసుకొచ్చినాయి, మేము నిలబెట్టినాయి, బాటలో నడిపించినాయి. వీళ్ళు వీటన్నిటినీ అమ్ముకుంటూ ఛాయ్ వాళ్ళ ఛాయ్ వేస్తా అన్నాడు, ప్రధాని అయింది అన్నాడు. ఇక అందరు ఛాయ్ అమ్ముతారు రేపటికెళ్ళి. అదే కనుక నిజమైతే అవి అమ్మినో కానీ ఆ ముసుకేసుకొని బిఎస్ఎన్ఎల్ లాంటివి, ఎల్ఐసి లాంటి వాటిని సర్వనాశనం చేసి ఇవాళ కొత్తగా మళ్ళీ ఎలక్షన్లకు రాముని పేరు పెట్టుకొని, రాముని ఫోటో పెట్టుకొని నేను పెళ్లి చేసుకోలేదు ప్రజల మనిషిని చెప్పి చేసుకున్న వాళ్ళని వదిలిపెట్టి ఇదంతా చేసిన చరిత్ర మర్చిపోతారు అనుకొని మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువకులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ మాయ మాటలను నమ్మకండి. వీళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆ బాండ్స్ని ఎవరెవరిచ్చిండ్రు, ఎవరెవరి దగ్గర మీరు ఏది లంచాల రూపకంగా బాండ్లు కలెక్ట్ చేసిండ్రో ఆ వివరాలు బయట పెట్టిన తర్వాతనే మీకు ఓటు అడిగే హక్కు ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవలి, ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, పోతుల శ్రీమాన్, జక్కుల రవీందర్, మామిండ్ల రాజు యాదవ్, మాజీ కార్పొరేటర్లు మహ్మద్ అబూబాకర్, తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్, నలుబోల సతీష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, బొమ్మితి విక్రమ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, మహ్మద్ అంకుష్, రెహమున్నిసా బేగం, గుంటి స్వప్న, నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.